నమస్తే. మన జీవితంలో కొన్ని రూల్స్, లాస్ అలాంటివన్నీ మన లైఫ్లో వచ్చే సన్నివేశాలన్నిటినీ నడుపుతూ ఉంటాయి. ఈ మధ్య ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటే అరే వీళ్ళు ఈ జీవితంలో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నది ఎప్పుడో ఆల్రెడీ వాళ్ళే దాన్ని డిసైడ్ చేసుకున్నారు అని వాళ్ళ మాటల ద్వారానే నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ చెప్తే మేము అలా అనుకోలేదండి అంటారు. కానీ ఆ ప్యాటర్న్ రాసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ జీవితంలోకి ఈ సమస్య రావడానికి మీకు కావలసినవన్నీ మీరే తయారు చేసుకున్నారు అని క్లియర్గా తెలిసిపోతుంది. దాన్నే మనకి చాలా చోట్ల లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఏది మనం ఆకర్షిస్తున్నామో అదే మన దగ్గరికి వస్తుంది. ఇది ఎన్నిసార్లైనా సరే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు ఆ సీన్కి ఈ సీన్కి ఏం అట్రాక్ట్ అవుతోంది? వైబ్రేషన్ అట్రాక్ట్ అవుతుంది. మన లైఫ్లోకి ఒక ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ అవుతుంది. మన లైఫ్లోకి ఒక ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎలా తయారు చేస్తే అలాగ మారుతూ వస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు ఫ్యాన్కి సంబంధించిన కరెంటు తీసుకున్నా కరెంటు ఒకటే, లైట్కి సంబంధించి కరెంటు తీసుకున్నా కరెంటు ఒకటే. మీరు స్టవ్, ఇప్పుడు ఈ మధ్య ఇండక్షన్ స్టవ్స్ వస్తున్నాయిగా, అలాంటి స్టవ్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ తీసుకున్నా కరెంటు, ఎలక్ట్రిసిటీ ఒకటే. మనం ఎలా వైబ్రేట్ అవుతాము దాన్ని బట్టి మన జీవితంలోకి ఏది రావాలో అది మన సర్కమ్స్టెన్స్ని బట్టి, మనకు కావలసిన పరిస్థితిని బట్టి తయారైపోతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏం రావాలో మనము డిసైడ్ చేయొచ్చు, ఏం వెళ్ళిపోవాలో మనం డిసైడ్ చేయొచ్చు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ద ఫ్రీక్వెన్సీ షాక్లింగ్ అంటారు. దీన్ని గనక బ్రేక్ చేయగలిగితే మీ లైఫ్లోకి రావాల్సింది టకటక మన జీవితంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ ఫ్రీక్వెన్సీని, ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. అండ్ నేను చెప్పేది ద ఈజియెస్ట్ మెథడ్, చాలా సింపుల్గా, సులభంగా అందరూ వాడుకునే టెక్నిక్ ఇది. సో దీన్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నాను కదా, ఇది వెస్ట్ నుంచి మనకు వచ్చింది కాదు, మనకి ఎప్పటి నుంచో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అందులోనూ మూలాధారంలో షండాదేవి అని 3వ దళమునికి అధిపతి ఉంటుందన్నమాట. తను లా ఆఫ్ అట్రాక్షన్కి, లా ఆఫ్ మేనిఫెస్టేషన్కి గొప్ప అధిదేవత అని మనకి క్లియర్గా రాసి ఉంది. అందుకని మీకు కుదిరితే దీన్ని మీ నిజ జీవితంలోకి ఎక్కించుకోండి, మీ లైఫ్లోకి తెచ్చుకోండి. అండ్ దెన్ యూ సీ మీ లైఫ్లో కావాల్సినవి రావడం మొదలవుతాయి. సో దీనికి ఫస్ట్ కావాల్సింది, అసలు ఈ ఎనర్జీ రావడానికి 3-4 మార్గాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ మార్గం వచ్చేసి నంబర్ 1 టాప్ మార్గం. ఫస్ట్ ఈజ్ ఎలా ఫీల్ అవుతున్నావు. దాన్ని బట్టి మీ జీవితంలోకి ఏది వచ్చినా సరే అది నిలుస్తూ ఉంటుంది. ఫీలింగ్ అనేది మీ జీవితంలోకి వచ్చే ఒక స్టాంప్. మీరు ఏదైతే చెడ్డగా ఫీల్ అయ్యారో ఆ చెడ్డ ఫీలింగ్ ఒక స్టాంప్ లాగా పడుతుంది. సో నంబర్ 1 థింగ్, ఏం ఫీల్ అవుతున్నారు ఈ సందర్భంలో, ఈ ప్రాబ్లంలో మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనే దాన్ని గమనించండి. ఫీలింగ్ ఫస్ట్ రకంగా మీ దగ్గరికి ఎనర్జీని తీసుకొస్తుంది. సెకండ్ వచ్చేసి ఎమోషన్. ఫీలింగ్ ఒక్కటే కాదు, దానికి ఆ ఆవేశము కానీ, ఆ ఆలోచన విధానము కానీ, అవన్నిటినీ ఎలా యాడ్ చేస్తున్నారు ఈ సెకండ్. సో ఫీలింగ్, ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ శరీరము దానికి ఎలా రెస్పాండ్ అవుతోంది అనే దాన్ని బట్టి మీ లా ఆఫ్ అట్రాక్షన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన ఎనర్జీ వస్తుంటుంది. మీరు వీక్గా ఫీల్ అయ్యారనుకోండి, మీ లైఫ్లోకి వీక్ ఎనర్జీ, డల్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ సందర్భం జరిగినా సరే ఇది నా ఛాలెంజ్, నేను స్ట్రాంగ్గా మారబోతున్నాను అని మీరు ఫీల్ అయ్యారనుకోండి, నిజంగా మీకు తెలియకుండానే మీ లైఫ్లో వచ్చిన ప్రతి కష్టము ఒక గొప్ప మలుపులాగా మొదలవుతుంది, గొప్ప మార్పు వస్తుంది మీ లైఫ్లోకి. ఇది ట్రై చేసి చూడండి. సో మీ లైఫ్లోకి వచ్చే ఏ ఎనర్జీ అయినా ఫీలింగ్గా, ఎమోషన్గా, మీ శరీరంలో వచ్చే మార్పులులా, అంటే అది భయంగానో వరీగానో మారిపోయి ఒక టైప్ ఆఫ్ ష్రింక్లోకి వెళ్ళిపోకుండా శరీరంలోకి వచ్చే మార్పులుగా, దాంతోపాటు తెలియకుండానే
మన చుట్టూ ఉండే మన రిలేషన్షిప్ ఫెసిలిటీ అంటారు. అంటే నేను ధైర్యంగా వెళ్ళి చెప్పుకోగలను, నేను ఒక సందర్భంలో వెళ్ళి మాట్లాడగలను, నన్ను ఎవరూ తక్కువ అంచనా వేసినా పర్లేదు, నేను చెప్పాల్సిన పాయింట్ చెప్తాను అనే ఒక రిలేషన్షిప్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరితో అయినా సరే. అది రిలేషన్షిప్ అంటే కేవలం మన మనుషులతోనే కాదు, జంతువుతో కావచ్చు, ఒక వస్తువుతో కావచ్చు, నిజానికి దేవుడి విగ్రహంతో కావచ్చు, దేనితో అయినా నేను ఆ ఫెసిలిటీని మెయింటైన్ చేస్తున్నానా లేదా. మీరు గమనించి చూడండి, కష్టములో ఉన్నవాళ్ళు చెప్పుకోవడానికి ఎవరికైనా చెప్పడానికి మనుషులు తక్కువైపోతారు, గొడవలు పెరిగిపోతుంటాయి, ఎవరికి చెప్పినా అర్థం చేసుకోరాని స్టేజ్కి వెళ్తారు. అలాంటి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ దూరంగా ఉండి వాళ్ళని అట్రాక్ట్ చేసేది ఓన్లీ నెగిటివిటీయే ఉంటుంది. సో ఈ 4 విధాలుగా మన లైఫ్లో ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో చూడడం మొదలు పెట్టండి. ఏ కష్టమైనా రాసుకోండి. మీకు నేను చెప్పేది ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. 1000 పుస్తకాల సారం చెప్తున్నాను మీకు. సో ఒక్కొక్క ప్రాబ్లం ఏదైనా తీసుకుని రాయడం స్టార్ట్ చేయండి. ఆ ఫీలింగ్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, దాన్ని ఎలాగ మన శరీరం తీసుకుంటోంది, అండ్ రిలేషన్షిప్ ఫెసిలిటీ ఏముంది, దీన్ని చూసి ఇది రాసుకోవడం స్టార్ట్ చేసి ఎక్కడ మారితే బాగుంటుంది అనే వైబ్రేషన్ చేంజ్ని గమనించండి. ఏం మారితే, ఎలా మారితే నా లోపల ఫీలింగ్ ఎలా మారుతోంది అనే ఒక వైబ్రేషనల్ ఫీలింగ్ చూడండి. దీనికి సంబంధించిన కొన్ని మంత్రాస్ అండ్ ముద్రాస్ అట్లాంటి హెల్ప్ తీసుకోవచ్చు మీరు. కాకపోతే ప్రైమరీలీ మీరు అర్థం చేసుకోవాలి, నేను జీవితంలో ఏదైనా అట్రాక్ట్ చెయ్యాలి అంటే అది ఎనర్జీ రూపంలో రావాలి. అండ్ ఎనర్జీ విల్ ఆల్వేస్ ఫ్లో. ఎనర్జీ ఎప్పుడులా ఫ్లో రూపంలో వెళ్తుంది. ఒక చోట స్టక్ అయిపోతే ఎనర్జీ రాదు. స్టక్ అయిపోకుండా ఉండడానికి నేను ఎలా దాన్ని ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడన్నా ఎవరికైనా కరెంట్ షాక్ కొడుతుంది అనుకోండి, మనం ఒక వుడెన్ స్టిక్తో వాళ్ళని పక్కకు తోస్తాం. ఎందుకు? ఆ వుడెన్ దాంట్లోంచి కరెంటు తొందరగా వెళ్ళదు అని తెలుసు కాబట్టి. అలాగే కొన్ని కండక్టివ్స్, కొన్ని నాన్ కండక్టివ్స్ ఉంటాయి. ఏవైతే ఎనర్జీని మన వైపుకు తీసుకువస్తాయో, ఏవైతే ఎనర్జీని మన నుంచి దూరము చేస్తాయో, అలాంటివి కండక్టివ్స్ అండ్ నాన్ కండక్టివ్స్ని మన లైఫ్లో పెట్టుకుంటే తొందరగా ఎనర్జీ మనం అట్రాక్ట్ చేస్తాం. ఆ ఎనర్జీని మనం దేనికైనా వాడుకోవచ్చు. అది మన ఎదుగుదలకు వాడుకోవచ్చు, లేకపోతే మనం దాంతో హ్యాపీగా ఉండడానికి వాడుకోవచ్చు, స్పిరిచువల్ ఎసెన్షియల్కి కూడా వాడుకోవచ్చు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఆ పాయింట్ వైజ్గా డివైడ్ చేయాలి. సరే, ఫిజికల్లీ ఫ్రీక్వెన్సీ ఇవి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం, నెక్స్ట్ ప్లేన్. ఈ నెక్స్ట్ ప్లేన్లో ఏముంటుందంటే ఒక ఇన్సైడ్ మెంటల్ మెటాఫిజికల్ బాడీ ఉంటుంది మనకి. ఈ మెటాఫిజికల్ బాడీలో 7 చక్రాలు గాను, 12 చక్రాలు గాను, అరిపాదాల నుంచి పై వరకు, టిప్ ఆఫ్ ద హెడ్ వరకు కొన్ని వందల వేల మిలియన్స్ మైక్రో చక్రాస్ ఉంటాయి. మన పాదంని బ్యాలెన్స్ చేసేది కూడా ఎన్నో చక్రాస్ ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. వీటిని అలైన్ చేసుకోవడం స్టార్ట్ చేసినా కూడా ఇది మన మెటాఫిజికల్ బాడీలో, ఈ ఫిజికల్ శరీరం కాదు, మెటాఫిజికల్ శరీరంలో కూడా మనం వాటిని అలైన్ చేసుకోవచ్చు. చాలామంది ఇది ఎలా తెలుసుకునేది, ఎలా గమనించేది అనుకుంటారు. ఇది ప్రయత్నపూర్వకంగా ఎవరికి వాళ్ళు గమనించవచ్చు. అందుకే మెడిటేషన్ యూజ్ అవుతుంది, అందుకే సాధన యూజ్ అవుతుంది, అందుకే చక్ర సాధన కానీ ఇలాంటివి మన లైఫ్లోకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ చక్రాస్ ఎప్పుడైతే అలైన్ ఉంటాయో లా ఆఫ్ అట్రాక్షన్ జీవితంలో అట్రాక్షన్ తొందరగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇది అర్థం కాదో వాళ్ళకి ఈ అట్రాక్షన్ ఏంటి, నేను ఎప్పుడు అనుకోలేదు, నా లైఫ్లోకి ఎందుకు వచ్చిందో ఈ ప్రాబ్లం నాకు తెలీదు, ఇది నేను అట్రాక్ట్ చేయలేదు అని కన్ఫ్యూజ్ అవుతారు. నిజము కూడా ఇదే, దట్ మనమే మన జీవితంలో వచ్చే అన్ని సమస్యల్ని అట్రాక్ట్ చేస్తున్నాము. అన్ని మంచి అట్రాక్ట్ చేశాము, చెడు కూడా అట్రాక్ట్ చేశాము. చాలామంది కర్మకు వదిలేస్తారు. కర్మ నుంచి వస్తుంది, ఆ వచ్చిన దాన్ని మనం ఫేస్ చేసి ఇది నాకు కాదు, దీన్ని ఇలా బెటర్గా మార్చుకోవచ్చు అనే దాంట్లో కనుక వెళ్తే, ఆ రిధము మన శరీరానికి అర్థమైతే నిజంగా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. నేను చెప్పింది ఆలోచించండి. అండ్ ఈ విషయం మీరు మైండ్కి కనుక గమనించుకుంటే ఇట్ విల్ బి సూపర్ ఈజీ. మీ లైఫ్లోకి అలా ఏది కావాలో అది అట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మనం ఎలా లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలన్న దాని గురించి నేను బోలెడు విషయాలు చెప్తాను మీకు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.